జై కొమరం భీం, జై ఆదివాసి. క్షమించాలి ముందుగా నేను మాట్లాడుతున్నాను. దళిత నాయకుడు సీనియర్ నాయకుడు చనిపోవడం వల్ల ఆయన అంత్యక్రియలు నేను అగారిన వర్గాలైనటువంటి మన దళిత గిరిజనుల బతుకులు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు జరిగిన ఈరోజు ప్రపంచ ఆదివాసి దినాన్ని మళ్ళీ జరుపుకుంటున్న, ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నా కూడా ఆదివాసుల మూలవాసుల బతుకులు ఏమాత్రం మారలేదు. చెట్టును ప్రేమించినం, మట్టిని ప్రేమించినం, చెమటను చిందించినం, ఈ దేశాన్ని కట్టినం, ప్రకృతిని కాపాడినం, అడవిని కాపాడినం, సర్వాన్ని కాపాడితే ఈ దేశం ఏమిచ్చింది మనకు? దేశానికి సర్వం ఇచ్చింది ఆదివాసి సమాజం, దళిత సమాజం, బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం. అందులో ఈ దేశంలో ఈ చూడండి, ఆదివాసులు అటవీ గ్రామాల్లో ఉండకుండా చట్టాలు తీసుకొస్తున్నారు. అటవీ మీద హక్కు ఉందని భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్లో ఈరోజు డామినియన్ స్టేట్ గా స్వయం ప్రతిపత్తి అధికారాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా గిరిజనులకు ఇవ్వడం జరిగింది. అనేక చట్టాలు, ఇలా పెసా చట్టం తీసుకోండి, 1/7 చట్టం తీసుకోండి, అనేక ఆదివాసి చట్టాలున్నా ఆదివాసుల పరిరక్షణ అనేటువంటిది జరగట్లేదు. అంతరించిపోతున్న తెగలుగా ఒక్కొక్క తెగ దూరం అవుతున్నది. మైదాన ప్రాంతంలో బతుకులు మారట్లేదు, అటవీ ప్రాంతాల్లో మన బ్రతుకులు మారట్లేదు. ఈరోజు పార్లమెంటు వేదికగా అనేక అటవీ సంరక్షణ పేరుతోటి చట్టాలు తీసుకొస్తూ ఆదివాసుల బతుకుల్లో నిప్పులు పోతున్నారు. ఇవాళ మధ్య భారతదేశంలో ఆదివాసుల బతుకులు అన్యాయానికి గురవుతున్నాయి. బాక్సైడ్ పేరుతో, మంగనీస్ పేరుతో, అనేక ఖనిజాల పేరుతో కాశ్మీర్ నుంచి తీసుకొని మణిపూర్ దాకా మన ఆదివాసుల బ్రతుకులు అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. అడవిని వీడాలి, అడవిలో ఉన్న ఖనిజాలని దోచుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు, భూస్వామ్య వ్యవస్థలు, పెట్టుబడిదారులు, విదేశీ స్వదేశీ బడా కంపెనీలు అన్ని కూడా ఆదివాసి గుడాల మీద, అడవి మీద కన్నేసి ఆ అడవిని దోచుకునే పనిలో పడ్డాయి. ఈరోజు చూడండి, ఇక్కడ పూచిక పిల్ల అంటే పూచిక పుల్ల మీద కూడా టేకు కర్ర మీద మనకు హక్కు లేదు. కానీ ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయింది కర్ర, ఇక్కడ నుంచి బంజారా హిల్స్ లో ఉంది కర్ర. టేకు కర్ర అంతా ఈ కార్పొరేట్ బడాబాబుల ఇళ్లలో ఉంది కర్ర. మరి ఆ అడవి మీద మాకు హక్కు లేదా? అడవిని పెంచింది మేము కాదా? ఆదివాసులు కదా అడవిని పెంచింది, మూలవాసులు కదా ఈ ప్రకృతిని కాపాడింది, ప్రకృతి ఆరాధకులు కదా, ప్రకృతినే దేవుడిగా భావించే ఈ సమాజం కదా. కాబట్టి తెల్ల కాగితాలు లాంటి మా గోండు గిరిజనుల మనసులు, మా దళిత గిరిజనుల మనసులు మేము మోసపోతాం కానీ మోసం చేయలే. ఈనాటికి ఈరోజు తరతరాలుగా మా గోండు గిరిజనులు అనేక తెగలు మోసపోతూ ఈ పెట్టుబడి కార్పొరేట్ వ్యవస్థలో ఈ దేశంలో మన బ్రతుకులు మారట్లేదు. ప్రతి సంవత్సరం జల్ జంగల్ జమీన్ అని నినాదం ఇస్తా ఉన్నాం. హమారే జమీన్ హమారే సర్కార్. ఇక్కడ నుంచి మనం ఆనాడు కన్షిరామ్ చెప్పిండు, ఈరోజు మనం పాటించాలా. మా భూమి మా రాజ్యం, మా భూమి మా రాజ్యం. మాకు జల్ జంగల్ జమీనే కాదు, మాకు రాజ్యం కూడా వాటా కావాలి. రాజ్యంలో వాటా ఉందా? మనకు లేదు కదా. ఎందుకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా రాజకీయాలు చేయాలి మనం? 3% లేని, 10% లేని ఉత్తర భారతీయుల్లో బ్రాహ్మణ బనియా ఠాగూర్లు ఇవాళ అక్కడ జాట్లు పెత్తందారి వ్యవస్థ ఉంటే అమ్మ కాపులు కరణం బ్రాహ్మణులు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అందుకనే 90% ఉన్నటువంటి మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఆదివాసి తెగలు ఒక్కటై మనం స్వయం ప్రతిపత్తిగా మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలి. మన ఓట్లు మనం వేసుకోవాలి. ఓటు వచ్చినా ఈ గిరిజనులకు ఓటు వట్టిగా వచ్చిందా? మీకు 10 ఎకరాల భూమిలోనికి ఓటు ఉండాలన్నారు, పెద్ద కులపొడైతే ఓటు ఉండాలన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోనికి ఓటు ఉండాలంటే ఇది మీ తలరాత. మీరు గిరిజనులు అడవులలోనే ఉంటారు, మీరు దళితులు ఊరవుతలనే ఉంటారంటే అంబేద్కర్ ఏమనంటే తలరాత కాదు, ఆ దేవుడు వచ్చిన దేవుడితో కొట్లాడుతానే అంబేద్కర్ ఓటాకు తీసుకొచ్చిన మనం ఓటాకు తీసుకొచ్చిన అంబేద్కర్ మట్టిగా రాలే. 40 ఏళ్ళు ఆయన ఉద్యమం చేసి ఆయన భార్య పిల్లల్ని సర్వనాశనం చేసుకొని మన కోట్లాది మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆత్మ విముక్తి, ఈ యొక్క బానిస సంఖ్యలకు విముక్తి కలిగించినటువంటి ప్రదాత. అట్లే కొమరం భీము, బిర్సా ముండా, ఇలా సోయం గంగు, ఈ విధంగా అనేక రకాల మన మహనీయుల్ని, వాళ్ళ యొక్క వీరుల యొక్క విప్లవ గాథలు మనం నేర్చుకోవాలి. మన తరతరాలుగా వారసత్వ లెగసీని మన బిడ్డలకు చెప్పాలి. ఆ వారసత్వ వీరత్వాన్ని మనం పాటిస్తూ మన బిడ్డలకు చెప్తూ అమ్ముడు ఓని సమాజాన్ని, ఆత్మగౌరవ సమాజాన్ని నిర్మిస్తే ఆత్మగౌరవం ఉన్నోనికే విలువ ఉంటది, విలువ ఉన్నోనికే రాజ్యం వస్తుందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి రాజకీయాలు చేద్దాం. రానున్న పార్లమెంటు, రానున్న పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా ఆదివాసి తెగలు యుద్ధంలో రాజకీయ రణరంగంలో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ధర్మ సమాజ్ పార్టీ ద్వారా, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పార్టీ ద్వారా అణగారిన వర్గాల గురించి, మా గిరిజనుల గురించి, బీసీల గురించి, పీడిత వంచిత శోషిత కులాల గురించి ప్రాధేయపడుతూ మిమ్మల్ని ఐక్యం చేస్తూ మన రాజకీయ వాటా ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంతా ఉండాలన్నాడు అంబేద్కర్. జిస్కి జితనీ సంఖ్య భారీ ఉసుకే ఉత్నే భాగేదారి. మనము ఎంతైతే ఉన్నామో అంత మన ఓటు మనకు రావాల్సిందే, మన వాటా మనకు రావాల్సిందే. పార్లమెంట్ లో ఈ దేవుళ్ళను కూర్చోబెట్టాలంటే దయ్యాలచ్చి కూర్చున్నాయని చెప్పి అంబేద్కర్ మనోవేదనకు చెందిడు. అందుకే ఇవాళ మనల్ని కేవలం ఈ రోజు మసిపూసి మామిడికాయ చేస్తున్న ఈ అగ్రవర్ణాలు ఇవాళ కొమరం భీం విగ్రహాన్ని ఆదివాసి గ్రామాన్ని ఇస్తారు. కానీ కొమరం భీం ఆశయాలు వీళ్ళు నెరవేర్చగలరా? కొమరం భీం ఆశయాలు వీళ్ళు నెరవేర్చగలరా? కొమరం భీం విగ్రహాలు మాత్రం గ్రామ వేస్తారు. విగ్రహమే కాదు, మాకు విజ్ఞానం కావాలి. మాకు విగ్రహమే కాదు, మాకు నిగ్రహం ఉంది, మాకు విజ్ఞానం కూడా కావాలి. కాబట్టి మాకు కొమరం భీం యొక్క ఆశయాలు, ఆయనకు మనము రాజ్యం సాధించే ఘనమైన నివాళి మనం అర్పించాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ప్రపంచ ఆదివాసీ దినాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా ఘనంగా జరుపుకొని అద్భుతంగా అన్ని కులాల్ని, మన అణగారిన పేద కులాలన్నింటినీ కూడా కలుపుకొని మనం కూడా వాళ్ళకు ఇబ్బందులు అయితే వాళ్ళకు కూడా సహకరించి మనం ఒక్క తాటి మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నా. మనము వాళ్ళకు సహకారం చేసుడు కాదు, మనకు మనం సహకరించలేకపోతున్నాం. కాబట్టి హమారా ఓట్ హమారా సర్కార్ రూపంలో మనం రాజకీయ యుద్ధం చేయాలి. జల్ జంగల్ జమీన్. ఈరోజు చూడండి, మనము భూమి కాడ, భుక్తి కాడ, నీటి కాడ ఎన్ని రోజులు పోరాటం చేద్దాం. ఒక్కసారి పవర్లోకి రండి, ఒక్కసారి రాజ్యంలోకి రండి. మనమందరి పిల్లల 1000 సంవత్సరాల బిడ్డల బతుకులు మారుతాయి. ఈరోజు మన యొక్క అనేక అగ్రకుల పార్టీలలో ఉన్నటువంటి ఈ యొక్క మన ఎస్సీ ఎస్టీ ఈ యొక్క ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలో వాళ్ళకు ఆవలింత వచ్చినప్పుడే నోరు తెరుస్తారు. మరి మన ప్రశ్నల గురించి, మన సమాధానాల గురించి, మన కష్టాల గురించి ఆడని నోరు తెరవాలంటే మన పార్టీ స్వయం ప్రతిపత్తి పార్టీ ఉంటేనే. ఈరోజు ఉత్తరప్రదేశ్లో నిషాద్ అనే ఒక ట్రైబల్ కులం పోరాటం చేసి 3 ఎమ్మెల్యే సీట్లు సాధించి వాళ్ళ ట్రైబల్ హక్కుల గురించి పోరాడుతూ ఉంది. ఈరోజు కేరళలో కూడా ఒక ట్రైబల్ కులం ఏకమై అక్కడ రాజకీయ యుద్ధం చేస్తుంది. తమిళనాడులో 33 చిన్న చిన్న కులాలు విడిపోయి రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. తెలంగాణలో కూడా మనం అత్యధికంగా ఈ వెనుకబాటు గురైనటువంటి ప్రాంతం ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్ఛమైన గోండు ప్రాంతంలో ఈ యొక్క మన యొక్క గిరిజన ప్రాంతంలో మనం కూడా రాజ్యాధికారాన్ని సాధించాలంటే ఐక్యత ఉండాలి, మనమందరం పాల్గొనాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మనకి కానే కావు, ముమ్మాడి కావు. ఈరోజు చూడండి, మీరు ఏ పార్టీ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, కేంద్రంలో బ్రాహ్మణ పార్టీ, తెలంగాణలో రెడ్ల పార్టీ, కాంగ్రెస్ కేంద్రంలో బ్రాహ్మణ పార్టీ, ఈ తెలంగాణలో రెడ్ల పార్టీ, సిపిఐ సిపిఎం కమ్మల పార్టీ, అక్కడ పోతే బ్రాహ్మణుల పార్టీ. మీరు ఇంకా ఏది తెలుగుదేశం పార్టీ తీసుకున్నా కమ్మల పార్టీ, బీఆర్ఎస్ వెలమదొరల పార్టీ, ఏ పార్టీ మనది కాదబ్బా. 7 పార్టీలు. ఈరోజు టీజేఎస్ అని తెలంగాణ జనసమితి పెట్టిన కోదండ రామి రెడ్డి, అది కూడా ఒక రెడ్డి పార్టీ అని మీకు చెప్తా ఉన్నా. అందుకే అణగారిన వర్గాల నాయకులు చైతన్యమై కడుపు నిండక అనేక రోజులు మా బిడ్డల భవిష్యత్తు కోసమని తినక చాలక పేదరికంతో ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ నాయకులు మా మురళి, ఆత్రం మహేందర్ లాంటి నాయకులందరూ కూడా ఇలాంటి యువకులు ముందుకు వస్తా ఉన్నారు. ఈ యువత ఈ యొక్క వ్యక్తి శక్తిగా మారి వ్యవస్థలకు చొరబడి రాజ్యం సాధిద్దాం, రాజకీయాలు చేద్దాం. మనం దళిత గిరిజనులందరం కలిసి బీసీని కలుపుకొని మన వాటా మనం దక్కించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మన సభాధ్యక్షులు మురళి గారికి మరోసారి జై భీమ్, జై కొమరం భీమ్ అని తెలియజేస్తూ, మనకు అనేక హక్కులు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎప్పుడైతే మన గూడాలకు పరిచయం చేస్తామో అప్పుడు మనకు రాజ్యం వస్తుంది, ఆత్మ గౌరవం వస్తుంది, మనం అన్నం తినే శక్తి వస్తుంది. ప్రతి గూడెంలో మేము ఏం చెప్తున్నామంటే 4 వాలు: ఆహారం, ఆరోగ్యం, అక్షరం, అధికారం. ఈ 4 పరిచయం కావాలి. మనలో రక్తం లేదు, మనకు ప్రోటీన్ ఫుడ్ లేదు, మనకు చదువు లేదు, మనకు అధికారం లేదు, భూమి లేదు. మరి ఇవి లేవంటే మన జ్ఞానం కావాలి. మనలో చైతన్యమైన విద్యావంతులైన యువత పోగుబడి మనమందరం కలిసి మన అటవీ ప్రాంత గుడాలకు వెళ్ళి, అమ్మా మీకు అక్షరం చదువు నేర్పిస్తాం, అమ్మా మీకు ఆరోగ్యంకు ఏం తినాలో నేర్పిస్తాం, అమ్మా మీకు ఆర్థిక వ్యవస్థ ఎట్లా బలపడాలి, మీకు డబ్బులు ఉండాలి 4. ఆ 3 ఉన్నప్పుడే అధికారం ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి ఈ అధికారం వరకు వెళ్ళాలంటే అక్షరం, ఆహారం, ఆర్థికం, అధికారం, ఈ 4 వాళ్ళను ఆదివాసులకు నేర్పిద్దామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి దీనికి మీరందరూ కూడా సహకరించి భవిష్యత్తులో మనం కలిసి జాయింట్గా మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, మీరు ఎప్పుడు పిలిచినా మీతో పోరాటానికి, ఈ యొక్క అగ్నిగుండంగా మార్చడానికి, దీన్ని బంద్ చేయడానికి దేనికైనా మేము సిద్ధం. మీకోసం యుద్ధం మేము సిద్ధం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్, జై కొమరం భీమ్.